మార్నింగ్. మన మిర్చి చేను ఎకరం ఇది. లాస్ట్‌లో 1 మంత్ బ్యాక్ ఏసింది. చిన్న మొక్క రిటర్న్ సీడ్ ఇది బాండ్ అంటారు. సో, మనకు మిరప చేనులో గొర్రె షెడ్ దున్నడం. సో, మనకిలా గొర్రె షెడ్ దున్నడం వల్ల వాటర్ అనేది మనకు సాఫీగా పోవడం జరుగుతది. అలాగే మన పక్కన ఉన్న మనకు ఇంకో ఎకరం చేను 2 ఎకరాలు పెట్టడం జరిగింది ఇక్కడ. సో, ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర 45 డేస్ ఎబోవ్ అయింది. అక్కడక్కడ పూతొచ్చి కాయలు కూడా కొంచెం పడ్డాయి. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, లాస్ట్‌గా స్ప్రే మనము ముడతకి స్ప్రే చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి 3 స్ప్రేలు అయితే అయినాయి. పురుగు మందు యాంప్లిగో కూడా స్ప్రే చేశాను. సో, మీరు చూడొచ్చు ఈ చేను పార్ట్ కట్టాము నైటే. సో, నెక్స్ట్ స్ప్రే అనేది దోమ కొంచెం ఉంది. దోమకి అలాగే పురుగు మందు కూడా స్ప్రే చేయాలి. ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ కూడా అందించాల్సి ఉంటుంది. చేను కొంచెం జనెరులు కూడా ఎదగలేదు. సో, న్యూట్రియంట్స్ వేయడం వల్ల కొంచెం ఎదిగే అవకాశం ఉంటుంది చేనుకి. ఆ తర్వాత మనకి డెలిగేట్ సర్ప్లస్ కూడా కొడతాను. సో, మొక్క మంచిగా చిన్న స్టేజ్‌లో ఉంటే డెలిగేట్ సర్ప్లస్ బాగా పనిచేస్తది. దాని తర్వాత మనకి పూత బాగా రావాలన్నా మనకు ప్యాంటాక్ ప్లస్ అలాగే న్యూట్రియంట్స్ అందించాలి. సో, మనకు చేనైతే ఇలా ఉంది ఈ చేను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, 30 డేస్ అయిన చేనైతే చిన్న మొక్క. వాటికి 2 స్ప్రేలు అయింది. మోనో హార్తిన్‌తో పాటు ఫస్ట్ స్ప్రే. ఆ తర్వాత మనకి రీసెంట్ బ్లాక్ సల్ఫర్ వేసాను. అలాగే నిన్న పురుగు విపరీతంగా ఉండి కింద మొక్క కట్ చేయడం జరిగింది. గడ్డి అంటే తవటం పెట్టించాక చూసుకోలేదు. మొక్కలు చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో, వెంటనే నేను చూసి అంటే అప్పటికి మేము జాగ్రత్త పడ్డాము. క్లోరో కూడా జల్లాం కానీ కింద అంత రిజల్ట్ అనిపియలేదు. వెంటనే యాంప్లిగో స్ప్రే చేశాను నిన్న యెస్టర్‌డే. సో, మనకు చేను ఇలా ఉంది. సో, మనకు మొక్క పెట్టడం చిన్న మొక్క కావడంతో 10 డేస్, 20 డేస్ వరకు అంత ఇగుర్లు ఏం రాలేదు. మోనో హార్తిన్ స్ప్రే చేశాక కూడా. ఆ తర్వాత వెంటనే నేను జబ్బర్లింక్ స్ప్రే చేశాను. రిటర్న్ సీడ్ మొక్క చిన్నదవ్వడం వల్ల జబ్బర్లింక్ స్ప్రే చేశాను. సో, దానివల్ల మొక్క కొంచెం పైకి ఎదిగింది, జాగినట్టు కనిపిస్తుంది. సో, అలాగే మందు పోసి ఇక్కడ దున్నడం జరిగింది. సో, మనకు ఫస్ట్ మందు దున్నిన తర్వాత తడి కట్టడానికి మేము రెడీగా ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్. ఈరోజు దున్నిన తర్వాత తడి అయితే కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు కూడా మిర్చి తోట వేసినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో, రైతు ఇలా కష్టపడుతూ ఉంటాడు. సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏదో ఫేమస్ అవ్వాలని కాదు. సో, జస్ట్ వాళ్ళ కోసం రైతులు ఎలా ఉంటారు, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, హార్డ్ వర్క్ ఎలా చేస్తారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని ఎంతో శ్రమించి వాళ్ళ పంట దిగుబడి కోసం ఎంతో కష్టపడుతుంటారు. సో, ఇది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇంకా మీరు ఫార్మింగ్ సంబంధించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ అయితే ఉంటాయి. సో, ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నాము, చేను ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనకు కాపు ఎలా సెట్ చేయాలి అన్నది కూడా మనం వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా చేను చూపించి ఎలా ఉంది ఏంటి అన్న జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రైతులు కూడా చాలామంది రైతులు ఇక్కడ మిర్చి తోటలు వేస్తారు మా సైడు. సో, వాళ్ళ తోటల్లోకి వెళ్ళి కూడా వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు, ఎలా ఉంది తోటలు, సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనము వాళ్ళ మాటల్లో మనం వీడియోస్ అయితే చేస్తాను. వాళ్ళ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు కావాల్సిన సపోర్ట్ కూడా మన ఛానల్ నుంచి అందించడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాను. 100 మెంబర్స్ అయితే దాటారు మన ఛానల్‌కి. సో, మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో, ఫ్రెండ్స్ ఇంకా మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కామెంట్ చేయండి. ఎవరైతే లైవ్‌లో ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి, తెలుస్తుంది. మన ఫార్మింగ్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఫార్మింగ్ వీడియోస్, అగ్రికల్చర్ అంటే ఇష్టమున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్‌లో.